రాజుగా ఏం రా నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే రారా ఏం నగరాలు చేస్తున్నావు అబే వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. చి, 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 బట్టలు తీసుకెళ్దామని. నీ అయ్యో నీకు ఇట్లా చెప్తే సమాజ్ గాడు కొడుకా కొడగే తన పేషెంట్ పేషెంట్ అంటారా ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్ కూడా వస్తుర్రా చేతిలో ఏంది, గన్ను ఇది కూడా తెలియదా ఇంకి మోడల్ ఏంది, మూడలేంది బా గిదేమన్నా బండా గన్ను బందూక్ అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు. ఏమ్రా మదాక ఆడుతున్నావా సార్ సార్ సార్, అది వేరే సెటప్. ఆలే ఏమ్రా కి దుర్గానికి నేర్పిస్తున్నారా ఆలే గర్దన్ కొరికి చంపేస్తా ఏ మోడల్ సార్ .9 mm రష్యన్ మేక్ 200 మీటర్స్ రేంజ్. ఇగో డాక్టర్ సాబ్ జర పేషెంట్ ని మంచిగా చూసుకో ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు, నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంటే మన కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్. యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇది కూడా వేసి. నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే, మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ప్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్, ఇది తీసుకెళ్ళి దేవన్ చంపే. నో నో. ఇది వద్దా? రే, వేరే పిస్తలు ఇచ్చే. అది కాదు సార్. సీజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్ లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారేంటి సార్? పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది. చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్.
ఎట్టని పట్టావు బాయ్, ఎంత భయపెట్టి నేను తప్పడానికి ఒప్పుకోవట్లేదు. రాజన్ ఏంటి తెలియనోడు నమ్మకూడదు వేసేద్దామన్నావు? సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ నిజాయితీకి చిన్న టెస్ట్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు. రేయ్ ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చుని గోల్డ్ మెడలిస్టా? సార్ ఊరికి అలా బొక్కలు పట్టుకుని లాక్కండి సార్. ఆయన నన్ను ఇలా తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్నే. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ ఈ రోజు నుంచి నువ్వు ఎండి. సార్ 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 నాకు ఎండి చేసే ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ అరే చిచ్చు, ఎండి అంటే మాఫియా కా డాక్టర్ రా బాయ్. అదా నేను ఇంకేదో మాఫియా సార్ అంటే మీ అందరికి నో సార్. మీరు ఇంకేమైనా చూసుకోండి. మీలాంటి రౌడీలు గుండాలు కూనికోరు. వెల్కమ్. సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వేనా గందరగోళపు మందల వలన హైరానా. ఇదొక వింత ఘటన నిషమురగు నటన సికటి గుటి పంచనా బందిని చేసి నిన్నుంచగ తగునా. ఆ చెట్టు కింద డాక్టరు ఏంది యోగారం నీ లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దుంకుతాందా రాక్షస మమకారం. ఏ గోల్డ్ ఇక తప్పదంటూ Nice. సర్దుకోర బంగారం. సిందర వందర సుందర వదన అయ్యయ్యో ఇది నువ్వు తగులుకుండ హైరానా. దాదని చెప్పింది ఎవరు? నాకు తెలీదు. తెలీదు, నాకు తెలీదు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ బతడం రాదు. ఇక్కడ రోజు వచ్చి ముందు కొట్టడం బాలేదు. ఇదన్నా చేతిలో తీసుకో, మళ్ళీ రాను. మందంటే ఇళ్ళకింకే నీ పాకెట్ లో ఉంది. నా జోబులు వేసుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, బుల్లెట్ గాయంతో ఎవరైనా వచ్చారా? దేవా అనే పేరుతో. దేవా ఎవరు? ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఈ సరౌండింగ్ హాస్పిటల్స్ మీద నిఘా ఉంచండి. ఓకే సార్. పద. పోలీసులు కూడా రావడం మొదలెట్టారు. వాళ్ళకి అబద్ధం చెప్పాను. రాను రాను నా పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. పొద్దున్న లేస్తే చుట్టూ క్రిమినల్స్ పోలీసులు. అసలు అసలు నేను డాక్టర్ అన్న సంగతే మర్చిపోయేలా ఉన్నాను. అరే గోల్డ్, ఇక్కడికి ఎవరు రాకూడదు, అంతేనా? రారు. నోటి ఆశలు సరిపడవు ఎమర్జెన్సీ కేసు అనుకుంటా. జత పడవు మధు గంజాయి బొటలు మా ఊళ్ళో హాస్పిటల్కి రావద్దన్నావంట. అయితే ఆడిపోయినవురో. ఆ చెట్టు కింద డాక్టరు ఏంది యోగారం నీ లేత లేత గుండె పైన గుంటూరు కారం పైకి పైకి దుంకుతాందా రాక్షస మమకారం. ఇంకా తప్పదంటూ ఎట్ట కొట్ట సొర్దుకోరా. రాగతో సిటీలో పెరిగిన హత్యలు ఇంత కిరాతకంగా ఎలా చంపుతున్నాడండి? ఈ మనిషికి మానవత్వం అంటూ ఏముండదా? అయ్యయ్యో ఇది నువ్వేనా